శివుని జటాజూటం నుంచి జాలువారిన గంగ ఉత్తుంగ తరంగాలతో దివి నుంచి భువికి ప్రవహించిందని పురాణాలు చెప్తున్నాయి. ఏం గంగ భువి నుంచి దివికి ఎగిజిమ్మకూడదా? నీరు పల్లానికే ప్రవహించాలని రూలా? ప్రకృతి ధర్మాలను పటాపంచలు చేస్తూ ఆస్ట్రేలియాలో ఏర్పడిన నేచర్ వండర్ పై స్పెషల్ స్టోరీ. ఇది అద్భుతం. ప్రపంచం కని విని ఎరుగని మహాద్భుతం. ప్రకృతి ధర్మాలను పటాపంచలు చేస్తున్న పరమాద్భుతం. దివి నుంచి భువికి కాదు, భువి నుంచి ఎగిసి ఆకాశాన్ని చుంబిస్తున్న అపురూప దృశ్యం. ఆస్ట్రేలియాలో వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. న్యూ సౌత్ వేల్స్ తీరంలో మాత్రం ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. సముద్రం చిమ్ముతున్న నీరు 600 మీటర్ల ఎత్తుకు చేరుతోంది. అంటే సముద్రాన్ని చీల్చుకుంటూ చిమ్ముతున్న నీరు 2000 అడుగుల ఎత్తున ఆకాశాన్ని ముద్దాడుతోంది. కొండల నుంచి కోనలకు ప్రవహించాల్సిన నీరు కూడా ఆకాశాన్ని అందుకోవాలని తాపత్రయపడుతోంది. వాటర్ ఫౌంటైన్ల మాదిరిగా నీరు పైపైకి చిమ్ముతోంది. బలంగా వీస్తున్న గాలులు నీటి ఉధృతిని మరింత పెంచుతున్నాయి. వేలాడే ఉద్యానవనాలే తెలిసిన ఈ ప్రపంచంలో అంబరాన్ని తాకుతున్న ఈ జలఖడ్గం ఎందో వింతగా మారింది. ఈ వండర్ను బంధించడానికి కెమెరాలు పోటీ పడుతున్నాయి. వరదలను కూడా లెక్క చేయకుండా న్యూ సౌత్ వేల్స్ కు ఆస్ట్రేలియన్లు పరుగులు తీస్తున్నారు. The only thing that I was worried about was whether it was one of those tornadoes we've seen recently. But it looked pretty impressive. I wouldn't have liked to be in a boat out there. మరోవైపు ఆస్ట్రేలియాలో వరద బీభత్సానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు, కార్లు నీట మునిగాయి. సిడ్నీలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. Premier consulting firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.